ఆయన నోటితో చెప్తారని కాదు నేను అనేది. పవన్ కళ్యాణ్ ఇచ్చే క్లారిటీ ఏముందండి బీజేపీకి? మమ్మల్ని పక్కన పెట్టేశారని అర్థం చేసుకోవాలా బీజేపీ? వాళ్ళకి ఎప్పుడో తెలుసు అది. మేము జనసేనతో కలిసి లేవని మరి నాయకులు చెప్పగలుగుతారా? ఇక్కడ వాళ్ళు చెప్పరు కదా. అదే అంటున్నాను, ఇక్కడ వాళ్ళు చెప్పరు కదా. ఇక్కడ వాళ్ళకి వణుకు, మళ్ళీ రేపు పొద్దున అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఏం గొడవ అని. ఇది ఎట్లుంటది అంటే స్కూల్లో వాతావరణం లాగా ఉంటది. స్కూల్లో మన క్లాస్ టీచర్ గురించి మనం వెళ్ళి మన హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేయలేం, ఎందుకంటే రోజు మనతో ఇక్కడే ఉంటారు కాబట్టి ఎక్కడ కొడతారు. ఇప్పుడు ఈయన స్కూల్ టీచర్ లాంటోడు పవన్ కళ్యాణ్, వీళ్ళు స్టూడెంట్స్ లాంటి వాళ్ళు బీజేపీ నాయకులు. అధిష్టానం దగ్గరకు వచ్చి హెడ్ మాస్టర్ అయిపోయింది. దాంతో ఈ పవన్ కళ్యాణ్ ఇట్లా చేస్తున్నాడని వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేరు. కానీ అధిష్టానం ఏమి అంత పిచ్చిదేం కాదు, దానికి అంతా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ తాము తోసేస్తే తప్పు. పవన్ కళ్యాణ్ తనంతట తను వెళ్ళిపోతున్నాడు. అంటే ఈయన లేఖ ఇచ్చే వరకు ఇష్టం లేని కాపురం చేయాల్సిందేనా? అంతే, లేఖ ఏమి ఇయ్యడు. అంటే నేను బయటకు వచ్చేస్తున్నానండి పవన్ కళ్యాణ్ ప్రకటన ఏమి ఉండదా? పోనీ ఇక్కడ బీజేపీ అనేది ఒక బూచ్ అండి. బీజేపీ బూచిని చూపెట్టి తెలుగుదేశంతో బేరమాడుకోవాలి, తెలుగుదేశం బూచిని చూపెట్టి భారతీయ జనతా పార్టీతో రేపో మెయింటైన్ చేయాలి. ఇది ఆయన ఉభయ కుశల వ్యవహారం. 2029కే టార్గెట్ పెట్టుకుందా భారతీయ